ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ రోజు మధ్యాహ్నం కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక కేసు దర్యాప్తు పురోగతి కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు మరికొన్ని రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం కూడా ఉంది. కాగా గత 6 రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్రవర్తన్ భవన్లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ను 6 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన ఈడీ ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కవితను కలిసి విచారించేందుకు రెడీ అవుతుంది. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. మరి ఎలా ఉండబోతుందంటారు? కోర్టులో కస్టడీ పొడిగించే అవకాశం ఉందంటారా? మళ్ళా ఈడీ కస్టడీ అప్డేట్స్ ఏంటి? ప్రముఖుల అరెస్టులతో దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో దానిలో వీళ్ళు అరెస్ట్ అవ్వడం అనేది ప్రకంపనలు రేపుతున్న విషయం. ఇక రాజకీయంగా ఏదైతే ఒకవైపు లోక్సభ ఎన్నికల్లో మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక ప్రస్తుతం తాజా ముఖ్యమంత్రి సైతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం, 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తె అరెస్ట్ కావడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇదంతా కూడా రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్సీ కవిత కూడా ఈడీ కస్టడీతో ఈ రోజు ముగియనుంది. దీంతో నేడు శనివారం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. అదే విషయంలో కవితను మరో 5 రోజులు ఈడీ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కూడా కోరుతున్నట్టుగా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. న్యాయమూర్తి కవితను మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తారా లేదంటే జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రిమాండ్ పంపిస్తే ఎన్ని రోజులు పంపిస్తారు? నెలలు ఇదైతే ఈడీ ఈ దర్యాప్తులో ఈ కేసు దర్యాప్తులో వాళ్ళకున్నటువంటి అధికారాలు మనకు తెలిసేవే. సో దీంట్లో కవితను ఒక రిమాండ్ కు పంపిస్తే ఎన్ని రోజులు పంపిస్తారు, లేక కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు ఈడీ అడిగే అవకాశం ఉంది. ఇవన్నీపైతే ఒక ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కవిత బెయిల్ కోసం కవిత కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతలు విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోనే మకాం వేసి మరి అక్కడే ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ పిటిషన్ పై కూడా నేడు వాదన వినిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండడంతో కవితను ఆయన్ను కలిపి విచారణ అవసరం ఉందని ఈడీ భావిస్తుంది. అందుకే మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కూడా కోరే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 15న కవితను హైదరాబాద్ లో నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీ తరలించారు. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఆమెను 23 వరకు ఈడీ కస్టడీ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారం రోజులుగా కవిత ఢిల్లీలోని ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ రోజుతో ఆమె ఈడీ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే ఈడీ కస్టడీ కోరకపోతే న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ అయితే పంపించే అవకాశం ఉంది. అలాగే బెయిల్ మంజూరు చేస్తారా లేక సాయంత్రానికి లేదా అనే దానిపై దాదాపు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు కవిత విషయంలో ఈడీ ఏకపక్షంగా నియంత్రణగా వివరిస్తుందని ఆమె తరపు న్యాయవాదులు కూడా ఆరోపిస్తున్నారు. ఈడీ మాత్రం అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే కవితను అరెస్ట్ చేశామని చెప్తుంది. అరెస్ట్ చేసే క్రమంలో 14 పేజీలతో కూడినటువంటి అరెస్టు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళకు ఇవ్వడం, పూర్తిగా అరెస్టు సక్రమ ప్రక్రియలోనే చేసినట్టుగా కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా నోటీసు సైతం ఇచ్చిన నేపథ్యం కవితతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నోటీసు ఇచ్చిన పరిస్థితి. సో ఇదిలా ఉంటే నేడు అయితే మొత్తానికి రౌస్ అవెన్యూ కోర్టుకు అయితే కవిత హాజరు కానున్నారు. సో బెయిల్ మంజూరు ఒకవైపు, కస్టడీకి ఈడీ అడగడం ఇది సాధ్యమవుతుందా లేక జ్యుడిషియల్ రిమాండ్ కి ఇటు కోర్టు మరి పంపిస్తుందా కవిత దానిపై అయితే ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఇప్పటి వరకు అయితే విచారణలో జరిగిన విషయాల్లో దాదాపు చాలా విషయంలో క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కవితను ఇరువురిని ఒకేసారి కలిసి ఇటు విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో
మరి కోర్టు కూడా కస్టడీకి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా ఇటు లాయర్లు కూడా దాదాపు లీగల్ టీం అంతా కూడా ఇటు టీం కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరువురిని కలిసి ఒకేసారి ప్రశ్నిస్తే గానీ దీంట్లో ఉన్న లోతులు, దీంట్లో ఉన్నటువంటి జనరేటెడ్ క్రైమ్, అలాగే వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ ముడుపుల రూపంలో 100 కోట్లు ఉన్నాయంటే మొత్తం స్కామ్ కు ఎన్ని వేల కోట్లు దీంట్లో ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు దీంట్లో మొత్తంగా చెలామణి చేసే అవకాశం కల్పించింది అని తేలడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ కస్టడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరోవైపు బెయిల్ పిటిషన్ పైన అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. అసలు బెయిల్ వస్తుందా, నిరాకరిస్తారా? దాదాపు కొంతమంది ఇప్పుడున్నటువంటి లీడర్ చూస్తున్న దాని ప్రకారం ఈడీ ఇలాంటి స్కామ్ల కేసుల్లో ఈడీ ఉన్న దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ దాదాపు రాకపోవచ్చు. సుమారు 5 నుంచి 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా విచారణ నిమిత్తమే ఉంటుంది, చాలా పెద్ద కేసులు కాబట్టి. ఓవైపు ఇటు న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.